పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి కనుక ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, గురుడు రుజుమార్గంలోకి వచ్చాడు. గురుడి యొక్క రుజుమార్గం మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఆ ఫలితాలు యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతాయి. కారణం ఏమిటంటే మేషరాశి వారికి జన్మంలోనే గురుడి యొక్క సంచారం జరుగుతున్నది. భాగ్యాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అంటే ధర్మబద్ధంగా చేసేటటువంటి కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే భూ లాభాన్ని కలిగిస్తుంది. భూ సంబంధమైనటువంటి విషయాలలో అపరిమితమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ద్వితీయ 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం. ధనాధిపతి, వాక్స్థానాధిపతి. ముఖ్యంగా చెప్పాలంటే సమస్తమైనటువంటి మానసిక ఆనందాలకు కూడా ప్రధాన కారక గ్రహం ఏమిటంటే శుక్రుడు. అటువంటి శుక్రుడు మీ రాశికి 9వ స్థానంలో సంచరిస్తాడు. శుక్రుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఆల్రౌండ్ హ్యాపీనెస్ అనేటటువంటిది వీరికి కలుగుతుంది. అంటే అన్ని రకాలైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా చేసేటటువంటి పనులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అలానే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు 9వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది. వ్యాపార విస్తరణ బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం కూడా. ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో మీకు ఏం జరుగుతూ ఉంటుందంటే, మీకు ఈ రాశి వారికి గృహానికి బంధువుల యొక్క రాక విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దాంతోపాటు మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అసలు 9వ స్థానం అనేటటువంటిది మనకు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే 9వ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, అంటే ఎవరైతే బీటెక్ పూర్తి చేసి మాస్టర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, లేదా అబ్రాడ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో, లేదా విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి వారికి చాలా బ్రహ్మాండంగా అవకాశాలు అనేటటువంటివి వెతుక్కుంటూ వస్తాయి. అనుకూలత అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే 5వ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే 14వ తేదీ రాత్రి 2:50 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రవి మకర రాశిలోకి రాగానే మనకు మకర సంక్రమణం అని చెప్పుకుంటాం మనం. అలానే అంటే రవి మకర రాశిలోకి వచ్చాడంటే అర్థం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా మనం దక్షిణాయనంలో ఉన్నాం. రవి మకర రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి? దేవతలు మొత్తం చక్కగా నిద్రలేస్తూ ఉంటారు. కాబట్టి ధనుర్మాసం దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన సమయం. 10వ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం అనేటటువంటిది, పైగా మేషరాశి వారికి మిత్రగ్రహం కూడా 10వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా డెవలప్మెంట్స్ అనేటటువంటి పొందుతారు. ఊహించినటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. చేసేటటువంటి చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందని చెప్పాలి.
ఇంకా ఈ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో శనిగ్రహం యొక్క సంచారం. ఈ శని కూడా మేషరాశి వారికి ప్రస్తుతం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడూ కూడా ఇన్ని గ్రహాలు యోగించవు. ప్రస్తుతం జనవరి నెల 16వ తేదీ నుంచి కనుక తీసుకుంటే అన్ని గ్రహాలు కూడా యోగించేటటువంటి స్థానాలలోనే ఉన్నాయి. ఎక్కడా కూడా అవయోగాన్ని కలిగించేటటువంటి స్థానాలు లేవు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారు అందరూ కూడా 100కి 99 మంది, కనీసం 95% మందికి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ 5% మందికి కూడా రావాలి. కానీ వ్యక్తిగత జాతకంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు కనుక ఉంటే ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకోవడం మంచిది. మరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న డే వైజ్గా కనుక తీసుకుంటే ఏ రోజు ఏ విధంగా ఉంటుందో కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ రాత్రి 3:34 వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత భారంగా గడుస్తుంది. ఎక్కడో ఏదో విపరీతమైనటువంటి శారీరక శ్రమ, మానసికమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి ఖర్చులు, విపరీతమైనటువంటి స్ట్రెస్ తోటి కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. చేయవలసినటువంటి పనులు సక్రమంగా చేయలేకపోతూ ఉంటారు. కారణం ఏమిటంటే దానికి ముందు 3 రోజుల పాటు పండగ హడావుడి, బంధువులు రాకపోకలు ఇవన్నీ కూడా కారణం అయి ఉండవచ్చు. కానీ ఇవన్నీ 12 రాసుల వారికి ఉంటాయి. కానీ ఒక మేషరాశి వారు మాత్రమే ఈ రకంగా ఫీల్ అవుతూ ఉంటారు. కారణం ఏమిటంటే మీ రాశికి 12వ స్థానంలో చంద్రుడు రాహుతో కలిసి సంచరిస్తాడు. చంద్రుడు ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో తన యొక్క కళల మొత్తాన్ని కూడా కోల్పోతాడు. పైగా మీ మేషరాశి వారికి 4వ స్థానాధిపతి కూడా చంద్రుడు. అతను 12th హౌస్లో 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే మానసికంగా బలోపేతులం కాలేకపోతూ ఉంటాం, లేదా అనుకున్నటువంటి విధంగా ముందుకు పోలేకపోతూ ఉంటాం. అంటే కొంచెం ఏదో తిరుగుబాటు జరుగుతుంది అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇది ఎప్పటివరకు అంటే తాత్కాలికమే. 16వ తేదీ మార్నింగ్ నుంచి 17వ తేదీ రాత్రి 3:33 వరకు. ఆ తర్వాత కనుక పరిశీలిస్తే ఇక 17వ తేదీ రాత్రి అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 18th. ఇక 18వ తేదీ మార్నింగ్ నుంచి కనుక పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నట్టు చక్కగా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతూ ఉంటారు. 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి ఏం జరుగుతుందంటే ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పాలి. 22వ తేదీ సాయంత్రం 4:22 నుంచి 24వ తేదీ రాత్రి 1:47 వరకు కూడా మిత్రబలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి, ధైర్యంగా అడుగులు వేస్తూ ఉంటారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. 24వ తేదీ రాత్రి 1:47 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండే సమయం అంతా కూడా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. గృహంలో ఎక్కడెక్కడ సమస్యలు కలుగుతున్నాయి వీటి మీద, అంటే ఇప్పటిదాకా మనం అన్నింటినీ చూసి చూడనట్టుగా వదిలేసినటువంటి వాటి మీద కూడా ఇంటికి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇక 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా కనుక శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. 29వ తేదీ రాత్రి మధ్యాహ్నం 1:44 నుంచి 31వ తేదీ వరకు ఉండే సమయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆల్రౌండ్ సక్సెస్, ఆల్రౌండ్ హ్యాపీనెస్ అనేటటువంటిది ఇక్కడ ఈ మాసం 2వ పక్షంలో పొందుతారు. శుభం.